రామకృష్ణ. సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? నాకు కూటమి వస్తే బాగుంటుంది. బీజేపీ అలయన్స్, టీడీపీ, జనసేన కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు సార్? ప్రభుత్వం అన్ని మోడీ డెవలప్మెంట్ చేస్తున్నారు. చంద్రబాబు డెవలప్ చేస్తాడు. ఒక రాజధాని తీసుకొచ్చి 3 రాజధానులు చేశాడు. వీడు అంతా నాశనం చేసేసాడు. నాకు ఒక రాజధానే కావాలి, అమరావతి రాజధాని కావాలి. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మొత్తం డెవలప్ చేసింది నేనే అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఏడు చేశాడు, రుసుకొన్న బోరుగుండు గీశాడు, ఆడి పిల్ల కొన్ని కట్టుకున్నాడు. ఆడేట డెవలప్మెంట్ చేశాడు. ఎప్పుడో విశాఖ డెవలప్మెంట్ ఎప్పుడో చేసి ఉంది డెవలప్మెంట్. ఏది అలా ఊరు తుఫాన్ వస్తున్నప్పుడు అంత చేసినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరుండి అంత చేసి మొక్కలు ఇక్కడన్నీ వేసి బాగా డెవలప్మెంట్ చేశాడు. ఈడేం డెవలప్మెంట్ చేశాడు? వీడంతా నాశనం చేశాడు. కానీ మా హయాంలోనే చాలా కంపెనీలు తీసుకొచ్చాం విశాఖకి అంటున్నాడు. ఇన్ఫోసిస్ అంటే భూమి కంపెనీ అని తీసుకొచ్చాడా? ముందు ఆ రేట్లు పెంచిన కంపెనీలు తీసుకొచ్చాడు. ఏ కంపెనీ తీసుకొచ్చాడు చెప్పమానండి. ఏ కంపెనీ తీసుకొచ్చాడో చెప్పండి ఒక కంపెనీ. ఇంతకు ముందు ఎంపీగా పనిచేసిన ఎంవివి సత్యనారాయణ గురించి ఏం చెప్తారు? ఆమె ఇంతకు ముందు ఎంపీగా పోటీ చేశాడు, గెలిచాడు, ఒక్కసారి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు వస్తాడని గ్యారంటీ ఏంటి? అప్పుడు రాపన్నాడు, ఇప్పుడు వస్తాడా? ఇతనైతే వెలగూట రామకృష్ణ అయితే అందరికి అందుబాటులో ఉన్నాడు. ఆయన మంచి పేరున్నాయని ఆయనకి అతను నమ్మకం ఉన్న మీద అతని మీద గెలవాలంటే కష్టమే కదా. ఆడిని తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. ఆడు ఎక్కడో ఉంటాడు. ఆడు కుటుంబాన్ని ఆడు కాపాడుకోలేదు, కిడ్నాప్ చేసి తీసుకున్నాడు. అతను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఎవరు గెలిచి చెప్పండి. భరత్ గారిపై మీ అభిప్రాయం ఏంటి సార్? భరత్ గారిపై చాలా మంచి అభిప్రాయం ఉంది. మెడికల్ క్యాంపులు పెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, బాగా తిరుగుతున్నాడు. ఓడిపోయినా సరే బాగా తిరుగుతున్నాడు, ప్రజల్లో ఉన్నాడు. చదువుకున్న వ్యక్తి అంతే సార్. ఇప్పుడు మరి భరత్ గారు నెక్స్ట్ పోయిన ఎలక్షన్ లో ఓడిపోయారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎంత మెజారిటీతో గెలవచ్చు? 1,00,000 పైన మెజార్టీతో గెలుస్తాడు భరత్ గారు, అది పక్క. ఎందుకు ఆయన మీద మీకు అంత నమ్మకం? పోయినసారి ఓడిపోయాడు, అయినా ప్రజల్లో ఉన్నాడు, బాగా తిరుగుతున్నాడు. విద్యావేత్త, గీతం అధినేత, అందరికి ఉపాధి కల్పించిన వ్యక్తి. అది అసలు మీకు జగన్ పై ఎందుకు అసలు ఎంత కోపం? జగన్ పై మాకేం కోపం లేదు. ఆడేం పనిచేస్తే కదా కోపం అన్నాం. ఎందుకు కోపం? ఏం కోపం లేదు. అమ్మఒడి అంతా అమ్మఒడి ఎవరికి ఇచ్చాడో తెలియట్లేదు. కరెంట్ బిల్లులు పెంచేశాడు, ఇది చేసేసాడు, మందు రేట్లు పెంచేశాడు. భూము గేమ్ ఏ మందులు గ్యారకు చచ్చిపోతున్నారు. అందుకే మందు నిదేశం అన్నాడు కదా, మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వస్తాడు. ఎక్కడ చేశాడు? ఎక్కడ మళ్ళీ ఊట అడగడం అక్కడ సిగ్గేయాలి కదా. మరి బస్సు యాత్ర అని అంటున్నాడు. బస్సు యాత్ర పరదాల యాత్ర, బస్సు యాత్ర పరదాల యాత్రే. బస్సు యాత్ర అది బస్సు యాత్ర, బస్సు యాత్ర ఏం లేదు. టీడీపీ నాయకులు రాళ్ళు ఇసిరేస్తున్నారు నా మీద అంటున్నాడు. అది ఇంతకు ముందు కోడికత్తి చూసాము, ఇప్పుడు ఇది చూస్తున్నాము. ఎవరు రాళ్ళు ఇస్తారు తెలియదా? సీఎంకి ఒక రాళ్ళు ఇసిరేస్తే చిన్న రాయితో కొడితే తెచ్చిపోతారా సీఎం? వాళ్ళంతా అది సింపతి కోసం కొట్టించుకుని రాయి. సార్ యువర్స్ గుడ్ నేమ్ ప్లీజ్. నా పేరు దేవుడు. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది ఆంధ్రాలో? ఇప్పుడున్న కాలంలోన కొద్ది అభివృద్ధి ఎక్కువ ఉండాలి, చేయాలంటే ఉద్యోగాలు రావాలి, చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఏంలో కొంతమంది పిల్లల కాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఆ లెక్కలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. 5 ఏళ్ళు వైసీపీ పాలనపై మీ అభిప్రాయం? అంటే పథకాలే ఇచ్చారు, అతను చాలా మంది పథకాలు ఇచ్చారు, కానీ కింద స్థాయి వరకే అంతే, ఏమీ లేవు. పథకాలు ఏమైనా సరే రెండోది మందు, రకరకాల మందులు దింపేసి జనాల ప్రాణాలు ఇబ్బంది ఇలాంటివి జరుగుతున్నాయి. వైజాగ్ డెవలప్ చేసిందే నేను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం కాదండి. స్వర్గీయ ఎన్టీఆర్ ఉండేటప్పుడు ఆరిలావలోన కొన్ని వేలు ఇల్లు అతను ఇచ్చాడు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు జాలార్పేట అంతా ఇదంతా అభివృద్ధి చెందేది అతని హయాంలోనే. ఇతను వచ్చిన తర్వాత ఏది ఇంప్రూవ్ అయింది అనేది మరి జనాలకే తెలియాల. ఎక్కడ ఇంప్రూవ్ చేసామా, ఒక 1000 ఇల్లు ఇచ్చామా, లేదంటే వేరే ఇంప్రూవ్ చేసామా అని అనుకుంటారు. వైసీపీ తరఫున ఎంపీగా పనిచేసిన ఎంవివి సత్యనారాయణ గురించి ఏం చెప్తారు? ఏమైనా డెవలప్ చేశారు 5 ఏళ్ళలో? అతను ఎంపీగా ఉండేటప్పుడు మాకు పెద్ద ఎవరికి కనబడే వ్యక్తి ఏం కాదు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మరి ఏమో ఎమ్మెల్యేగా చేసి గెలిస్తే ఏమైనా చేస్తారో కానీ ఎంపీగా ఉంటోడు ఏమి డెవలప్మెంట్ అనేది ఏం కనబడలేదు. అదే నేను వచ్చి వైజాగ్కి ఐటీ హబ్గా మార్చేస్తాను అన్నారు. ఏమో మరి ఏది ఏం కనబడలేదండి, ఏం కనబడలేదు. ఇప్పుడు వచ్చి టీడీపీ తరఫున వచ్చి భరత్ గారు నిలబడుతున్నారు ఎంపీగా, వైసీపీ తరఫున వచ్చి బొత్స ఝాన్సీ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? చదువుకుని కుర్రోడు, విద్యావేత్త, రెండోది ఆ తాతగారు కూడా మంచి నేమున్న అతను, దాని చేతన విద్యావేత్త కాబట్టి అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం అయితే అదే. నెక్స్ట్ భరత్ గారు ఓడిపోయారు కదా లాస్ట్
ఓడిపోయినప్పటికీ జనాల్లో తిరిగారా, మంచి చెడ్డ కనుక్కున్నారా? కొన్ని విషయాల్లో నేను తిరిగి ఉంటారే కానీ ఎక్కువ అతను లేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎలాగ కంపల్సరీ తిరగాలి, తిరుగుతారు. ఈసారి మాత్రం అతనికి ఏంటంటే గతసారి జనసేన ఎఫెక్ట్ అతని మీద పడింది కాబట్టి అతనికి ఆ అవకాశం తక్కువ వచ్చింది. ఇప్పుడు దానికి డబుల్ వస్తుందేమో మరి అది. ఇప్పుడు ఆయన గెలిస్తే ఒకవేళ పార్లమెంట్కి వెళ్ళి మన సమస్యలన్నీ చర్చ చేస్తారు అక్కడ అనుకుంటున్నాం. కుర్రోడు కాబట్టి వెళ్ళి మాట్లాడతాడే అనేసి అనుకుంటున్నది. ముఖ్యంగా మనం ఫేస్ చేస్తుండేది విశాఖ స్టీల్ ప్లాంట్, అదే విధంగా రైల్వే జోన్ తీసుకొస్తా అన్నారు. ఈ రెండింటి మీద ఫైట్ చేసే గట్స్ ఉన్నాయి అతనికి ఉన్నాయంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కదండి. అది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి బీజేపీ దాని మీద సంధిస్తే అవుతుంది. అది మొత్తం బీజేపీ అన్ని కలిపి చేస్తేనే అవుతుంది. ఫైనల్ గా అతని గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? అది చదువుకున్న కుర్రాడు, విద్యావేత్త కాబట్టి గెలిస్తే విశాఖ ఎంపీగా విశాఖపట్నంకి అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాను. బాబాయ్ నీ పేరు? నా పేరు పాలయ్య. బాబాయ్ మీరు ఏ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు? భీమిలి నియోజకవర్గం సంబంధించి. మీకు సీఎం ఎవరైతే బాగుంటది? మాకు సీఎం టీడీపీ అయితే బాగుంటుంది. ఎందుకని? టీడీపీ అయితే రోడ్లు, కాలువలు, స్తంభాలు, కరెంట్ వైర్లు అన్నీ చేసేస్తారు. అదే వైకాపా అయితే అంత డబ్బు పంచడం కానీ ఇంకేం చేయరు. అయితే మీ అందరికి డెవలప్ చేసిందే నేనని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ చేసింది డెవలప్మెంట్. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? గంటా శ్రీనివాసన్ గెలిపించుకుంటాం. ఇంతకుముందు గెలిచారు అతను? ముందు గెలిచాడు. మీకు ఏమన్నా మంచి చేశారా? చేశాడు. కాలువలు, రోడ్లు అన్నీ వచ్చాయి. ఇతను వచ్చిన తర్వాత డబ్బే కానీ ఇంకేం లేదు. ఇంతకుముందు ఎంపీగా వైసీపీ తరపున ఎంవివి ఆయన అసలు కనే కనబడలేదు. అస్సలు కనే కనబడలేదు. అతను తెలదు, ఎంపీ ఎవరో తెలదు మాకు. అయితే ఈ పక్క అంతా డెవలప్ చేసింది నేనే అని చెప్పుకుంటున్నాడా? లేదండి, డెవలప్మెంట్ చేయలేదు. అతను చిల్లుగా పని చేయలేదు ఇక్కడ. ఒక కొండలు మటు తవ్వించారండి, కొండలు పొట్టలు తీయించారు, అంతేగాని ఇంకేం చేయలేదు. అంటే ఇప్పుడు మనకు భగత్ గారు పోయినసారి ఓడిపోయారు కదా, ఎలా అనిపించింది మీకు? అయ్యో ఏమి ఇంత బాధ, ఓడిపోయాడు, టీడీపీ తరఫున ఇంతమంది ఉండాలని అనిపించింది. ఆయన ఓడిపోయినా కానీ జనాల్లో ఉన్నారు అన్నారు, వచ్చారా? సానుభూతి ఉంది, వస్తాండి అప్పుడప్పుడు వస్తాండి. ఈసారి గెలిపించుకుంటారా భరత్ గారిని? కంపల్సరీ గెలిపించుకుంటాం. కానీ అటు పక్క వైకాపాలో గట్టి పోటీ ఉంది, ఝాన్సీ గారిని నిలబెట్టినారు కదా. ఆ విజయనగరం ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు వచ్చేసిస్తారు. కానీ వీళ్ళ తాతయ్య గారు ఉన్నారంటే చాలా డెవలప్మెంట్ చేశారు. వీళ్ళ తాతయ్య గారు ఉన్నారంటే చాలా డెవలప్మెంట్ చేశారు. అతనిలాగా ఇతను చేస్తాడని మేము అనుకుంటాం. అయితే ఆయన గతంలో కంటే ఇప్పుడు కొంచెం జనాలు ఎక్కువ తిరుగుతున్నారు అంటున్నారు, నిజంగా తిరుగుతున్నారా? తిరుగుతుంటారు. ఇప్పుడు మీకు ఎక్కువగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఫైట్ చేస్తుండేది భరత్ గారు అంటున్నారు, నిజమేనది? చేయడానికి చేస్తుంటారు. ఇప్పుడు భరత్ గారు గెలిస్తే పార్లమెంట్లో మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పార్లమెంట్లో మాట్లాడతారా? ఏ విషయమైనా మాట్లాడతారని మేము కోరుకుంటాం. ఇప్పుడు ఆయన గెలిపించుకుంటారా ఖచ్చితంగా మీరు? కంపల్సరీ గెలిపించుకుంటాం. ఈసారి ఎంపీ మటుకు టీడీపీ గెలిపించుకుంటాం. ఎంత మెజారిటీ రావచ్చు? ఈ మెజారిటీ చెప్పలేము, మాకు చదువులో లేదు, మెజారిటీ చెప్పలేము. మాకు తెలిసిన కాడి నుంచి వాళ్ళ తాతయ్య గారు చేసినట్టుగా ఇతను చేస్తారని మాకు హామీ ఉంది. అది వీళ్ళు కరోనా టైంలో మంచి సేవలు అందించారా మీకు? బాగా చేశాడండి, బాగా వచ్చి చేస్తాడు. ఇప్పుడు ఝాన్సీ గారు కానీ నేనే గెలుస్తా అని చెప్పి ఎక్కువ వినాదాలు అందిస్తున్నారు. అవును, ఎమ్మెల్యే సీఎం హోదాలు ఉన్నారు కాబట్టి డబ్బులు పంచుతారు, గెలుస్తారని హామీ ఉంది, అంతేగాని ఇంకేమీ చేయలేదు. అయితే ఇంతకుముందు ఎంవివి సత్యనారాయణ గారు మొత్తం నేనే చేసాను అనే విధంగా చెప్తున్నారు. అతని ద్వారా అయితే ఈ అమ్మకు ఒక ఓటు పడదు. పేరు? నా పేరు పోలరావు అండి. సార్ ఏ కాన్స్టిట్యున్సీ సార్ ఇది? మా భీమిలి నియోజకవర్గం అది. సార్ మరి నెక్స్ట్ ఏ అధికారం వస్తే బాగుంటుంది? నాకు తెలిసి అయితే మరి టీడీపీ వస్తే బాగుంటుందండి. ఎందుకు సార్ వాళ్ళే రావాలనుకుంటున్నారు? మరి ఎందుకు సార్ రావాలనుకుంటే మరి జగన్ ప్రభుత్వంలో మరి డబ్బులు ఇచ్చి అందరూ సోమరబోధుల్లో తయారు చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనే మంచి చేశానని అంటున్నాడు ఈ నియోజకవర్గానికి. నేను మంచి చేశాను అంతానండి సార్, మరి ఏంటి అంతాను దానికి? నేను మంచి చేశాను అంతాను అయిపోద్ది కదా, అవదు కదా, అందరూ చెప్పుకుంటారు. చెప్పుకునేది కాదు, నలుగురు మనం చెప్పాలా, నలుగురు పలానా పని చేశారని చెప్పాలి మనకి. సార్ మరి ఈసారి ఎంపీగా టీడీపీ తరపు నుంచి భరత్ గారు నుంచి ఉన్నారు కదా, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలుకి భరత్ గారిని లాస్ట్ టైమే మనం గెలిపించాలి సార్, అసలు యాక్చువల్గా అతను ఓడిపోయారు. మరి ఇప్పుడు వైసీపీ తరపు నుంచి ఝాన్సీ లక్ష్మి గారు నిలబడుతున్నారు, మరి ఆమె గురించి ఏం చెప్తారు? ఆ ఝాన్సీ లక్ష్మి అంటే మనకి ఎవరో తెలియదండి, అసలు తెలీదు. భరత్ గారు తెలుసు. భరత్ గారు తెలుసు. ఆయన తిరుగుతారా మీలో కనీసం? లాస్ట్ టైం అయితే భరత్ గారు మొత్తం అంతా తిరిగారండి, దాన్ని బట్టి మనకు తెలుసు భరత్ గారు.
ఈ లక్ష్మి అంటే ఎవరో, లక్ష్మీబాయి అంటే ఎవరో మనకు తెలియదు.